Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. దేవునికి మహిమ. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, జగద్రక్షకునికి, బోలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వారంలో మనకు క్రిస్మస్ ఉంది. క్రిస్మస్కి క్యారల్స్కి పోయిన వారమే వద్దాం అనుకున్నాం, కానీ పోయిన వారం కుదరలేదు. నిన్నటి దినమున కొద్దిగా తిరుపతికి వెళ్ళాల్సి వచ్చి రాలేకపోయాం. కాబట్టి దేవుని చిత్తం అయితే రేపు క్రిస్మస్ క్యారల్స్ ఉంటుంది. ఎవరింటికైతే రాలేదో వాళ్ళందరి ఇండ్లకి రావడం జరుగుతుంది. పద్మమ్మ, రత్నమ్మ గారు, అదే రీతిగా గంగులయ్య గారు, పరిమళక్క, భారతక్క, ఇంకొంతమంది సారక్క గారు రాలేదు. అందరి కుటుంబాలకి, మిగిలిన వారి కుటుంబాలకు రావడం జరుగుతుంది రేపు సాయంత్రం. కాబట్టి మీరు అందరూ కూడా క్యాండిల్స్ తెచ్చుకోండి. ఒక ప్యాకెట్ క్యాండిల్స్ తెచ్చుకోండి. చివరిలో క్యాండిల్స్ వెలిగించి అందరూ కూడా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోండి. మరలా మాకు చెప్పకుండా వచ్చేసారనుకోకండి. రేపటి దినం సాయంత్రం క్యారల్ సర్వీస్ ఉంటుంది మిగిలిన రాని వారి కుటుంబంలో. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా సంఘ ప్రకటన లాస్ట్లో తెలియజేస్తాను మరొకసారి. ఇప్పుడు వాక్యంలోకి మనం వెళ్దాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనం చూడబోతున్న వర్తమానం ఏంటంటే క్రిస్మస్లోని త్యాగాలు. క్రిస్మస్లోని త్యాగాలు. అదేంటండి, క్రిస్మస్ అంటే ఆనందం కదా, క్రిస్మస్ అంటే సంతోషం కదా, క్రిస్మస్ అంటే సంబరం కదా, క్రిస్మస్ అంటే సరదా కదా, క్రిస్మస్ అంటే పండుగ కదా అనే ఆలోచన మనకు ఉండొచ్చు. కానీ ఈ క్రిస్మస్ వెనక ఎంతమంది త్యాగాలు ఉన్నాయో మనకు తెలియదు. తెలియకపోవడాన్ని బట్టి క్రిస్మస్లో సంతోషమే ఉందనుకుంటున్నాం, కానీ క్రిస్మస్ వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మనం గమనిస్తే దేవుడు చేసిన త్యాగం. దేవుడు అనేక త్యాగాలు మన కోసం చేశాడు. హల్లెలూయా. ఒక నీతిమంతుని బయటికి తీసుకుని రావడానికి, నీతిమంతుడు అనే వ్యక్తి దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. ఆ నీతిమంతుని కనుగొనే ప్రక్రియలో ఎన్నో త్యాగాలు దేవుడు చేశాడు. ప్రారంభంలో ఆయనకి పిల్లలు కావాలనుకున్నప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు. అదే పిల్లలు పాపం చేసినప్పుడు చాలా బాధపడ్డాడు దేవుడు. అంటే దేవునికి ముందే తెలుసు. ఏమని తెలుసు? ఇక్కడున్న మనందరూ పరలోకం వెళ్తామా? మనందరూ పరలోకం వెళ్తామా? అందరూ పరలోకం వెళ్ళం. చాలా 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 తక్కువ మందే పరలోకం వెళ్తాం. సంఘానికి వస్తాండమని, దేవుణ్ణి నమ్మేశామని అందరూ పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో, నీతిమంతులుగా ఉంటారో వాళ్ళే పరలోకం వెళ్తారు. అది చాలా తక్కువ మంది. హల్లెలూయా. కాబట్టి ఆ నీతిమంతుల్ని కనుగొనే ప్రక్రియలో ఆయనకు ముందుగానే తెలుసు ఎవరు పరలోకం వస్తారు, ఎవరు పరలోకం రారు, ఎవరు నీతిమంతులు అని ముందుగానే తెలుసు. వారిని వెలికి తీయాలి, వాళ్ళని బయటకు తీసుకురావాలి. కాబట్టి వాళ్ళని ఈ సృష్టిని చేసేటప్పుడు, ఈ లోకాన్ని చేసేటప్పుడు ఆయనకి ఏం తెలుసు అంటే, వీరిని బట్టి నాకేం కలుగుతుంది అంటే, కలుగు చేసినప్పుడు సంతోషం కలుగుతుంది, పుత్ర సంతోషం కలుగుతుంది వీరు పుట్టినప్పుడు. కానీ వీరు పాపం చేసినప్పుడు నాకు బాధ కూడా కలుగుతుంది. ఆ పాపాన్ని తీసివేసుకోవడానికి యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి పంపించాల్సి ఉంటుందని తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు. ఇప్పుడు తల్లికి కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏం తెలుస్తుంది? 9 నెలలు నిండిన తర్వాత నేనేం పడాలి? ప్రసవ వేదన పడాలని కూడా తెలుసు. మాతృమూర్తులు ముందుగానే సిద్ధపడిపోయి ఉంటారు. పెళ్ళైనప్పుడు భర్తను బట్టి నాకు సంతోషం కలుగుతుంది, అదే రీతిగా గర్భవతి అయిన తర్వాత నేను కష్టాలు కూడా పడాలి అని తెలిసే ఏం చేస్తారంటే వాళ్ళు సిద్ధపడతారు మాతృమూర్తులు. అలానే దేవుడు కూడా ముందుగానే సిద్ధపడే ఈ సృష్టిని చేశాడు. నేను దీన్ని బట్టి సంతోషం నాకు కలుగుతుంది. మనిషి పాపం చేసిన తర్వాత మరలా వారిని కనడంలో, రెండోసారి కనడంలో నేను వేదన పడాలి అనేసి కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. నీతిమంతుడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు కనుక ఆయన తీసుకుని రావడానికి చాలా దేవుడు ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు నీతిమంతుడు ఎలాంటి వాడు అంటే దేవుని దృష్టిలో వజ్రం లాంటివాడు. ఎలాంటి వాడమ్మా? నీతిమంతుడు వజ్రం లాంటివాడు. ఇప్పుడు వజ్రాన్ని వెలికి తీయాలంటే ఏం చేయాలి?
చాలా మన్ను తీయాలి. లోడ్లు లోడ్లు మన్ను తీస్తే, టన్నులు కొద్దీ మన్నంతా తీస్తే తవ్వి ఒక్క వజ్రం దొరుకుతుంది. ఈ తవ్విన మన్నంతా కుప్పగా పోస్తే ఒక కొండ అంత ఉంటుంది. ఇప్పుడు ఈ కొండంత మన్ను ఈ పక్కన వజ్రం పెట్టామని అనుకోండి, ఏది విలువైంది? మన్ను విలువైందా, వజ్రం విలువైందా? ఇంత మన్ను కన్నా చాలా విలువైంది ఏంటంటే ఇంత చిన్న వజ్రం. ఈ వజ్రాన్ని తీయడానికి ఎంత మన్ను బయటికి తీయాల్సి వచ్చా. అలానే నీతిమంతుని వెలికి తీయడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంతో ప్రేమించాడంట అంటే లవ్ అట్ ఫస్ట్ సైడ్ అంటారు కదా, ఆయన మొట్టమొదటిగా ప్రేమించింది. మనమైతే చాలామందిని ప్రేమించుంటాంలే, మనలాగా కాదు. ఆయన ఇంటర్లో ఒకరిని, 10th ఒకరిని, డిగ్రీలో ఒకరిని, బయట ఒకరిని, లోపల ఒకరిని ఎలాగెలాగనో ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది. అలా కాదు, దేవుడు ఫస్ట్ టైం ప్రేమించింది ఎవరినంటే లోకాన్ని ప్రేమించాడంట. హల్లెలూయా. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే మనమే. ప్రేమించాడంట, లవ్ ప్రపోజ్ చేశాడు. ఇలా ప్రపోజ్ చేసి అల్పుడైన మనిషి, ఎంత అల్పుడు అంటే దేవదూతల కంటే తక్కువగా చేశాడంట. హెబ్రీలకు రాసిన పత్రికలు 2వ అధ్యాయంలో ఉంటుంది. మనం ఎంత తక్కువ వాళ్ళం అంటే దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా చేశాడంట. తక్కువగా మనం చేయబడిన దేవుడు మనల్ని గనులుగా ఎంచాడు. ఇప్పుడు దేవదూతలు తప్పు చేసిన వెంటనే పాతాళానికి తన్ని తగలేశాడు. ఇప్పుడు మనం కూడా తప్పు చేసిన వెంటనే నరకంలో వేసాడు దేవుడు? లేదు, నా పిల్లల్ని ఎట్టయినా సరే మరలా, ఎందుకంటే నా పిల్లలు, నా గర్భవాసం నుండి వచ్చిన పిల్లలు, వీరిని పరలోకం తీసుకురావాలనేసి అనేక త్యాగాలు దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, హల్లెలూయా. అలా తండ్రి అయిన దేవుడు త్యాగాలు చేశాడు. అలానే మనం ఇంకా బైబిల్లో చూస్తే చాలామంది త్యాగాలు మనకు కనపడతాయి. ఒక తండ్రి అయిన దేవుడే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చేదానికి, మనల్ని పరలోకం తీసుకొని పోవడానికి ఆయన ఏం చేశాడు? ఆయన దేన్ని విడిచాడు? పరలోకాన్ని విడిచాడు. పరలోకంలో ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? దేవునితో సమానుడంట. ఆయన రేంజ్ ఏంటంటే దేవునితో సమానుడు. అలాంటి దేవునితో సమానుడుగా ఉన్న స్థితిని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, భోగభాగ్యాలను విడిచిపెట్టాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఒక ప్రవక్త మాత్రమే, ఆయన ఒక మనిషి కుమారుడు మాత్రమే, ఆయన ఒక దేవుని కుమారుడు మాత్రమే, ఇలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఆయన మనిషి కుమారుడే, ప్రవక్తే, కానీ ఆయన రేంజ్ ఇంకా ఏంటంటే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని స్థాయిని విడిచిపెట్టి దేవుడుగా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు, పేదవాడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అలా తండ్రి అయిన దేవుడు త్యాగం చేశాడు, యేసుక్రీస్తు త్యాగం చేశాడు. అంటే క్రిస్మస్ వెనకాల ఉన్న దాగి ఉన్న త్యాగం మనకు అర్థం కావాలి. ఇంకా ఎవరు త్యాగాలు చేశారు? ఇంకా ఎవరు త్యాగం చేశారు అంటే యేసుక్రీస్తు తల్లి మరియ గారు కూడా ఏం చేశారు? నాయన త్యాగం చేశారు. మరియా అంటే, మరియా అనే పేరుకి అర్థం తెలుసా? మా వినపడలా నాకు. సరే, మరియా అనే పేరుకి అర్థం ఏంటంటే చేదు అని అర్థం. ఏమని అర్థం? చేదు. ఈ మరియా అనే పేరు దేంట్లో నుండి వచ్చిందంటే మారా అనే పదంలో నుండి వచ్చింది. మారా అనే పదంలో నుండి వచ్చింది మరియా, మరియం అనే పేరు. అంటే మారా అంటే మనకు మారా అనే పదం ఎక్కడ కనపడుతుంది అంటే మోషే దగ్గర కనపడుతుంది. మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు అక్కడ ఏం కనపడుతుంది అంటే ఒక నీళ్లు తాగడానికి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ నీరు ఏంగా మారిపోయిందంటే చేదుగా మారిందంట. ఆ చేదైన నీటికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మారా. మారా అంటే చేదు అని అర్థం. హల్లెలూయా. ఇంకా మనకు ఇది ఎక్కడ కనబడుతుంది అంటే నయోమి. నయోమి కూడా ఏమంటుంది? నయోమి అనే పేరుకి అర్థం ఏంటి? నయోమి అంటే స్వీట్నెస్, మధురం. ఆ పేరుని ఇంక నుండి నన్ను మధురం అని పిలవద్దండి, తీపి అని నన్ను పిలవద్దండి, నన్ను ఏమని పిలవండి అంటే మారా అని పిలవండి, చేదు అని పిలవండి. ఎందుకంటే నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లలు చచ్చిపోయారు, నా జీవితం అంతా చేదైపోయింది అని అంటది. అలా అంటే చేదైన అనుభవం ఉండి ఆ మారా అనే పేరులో నుండి వచ్చిందే మరియం, మరియా అనే పేరు. హల్లెలూయా. మరియా అంటే చేదు అని అర్థం. చేదైన అనుభవాలు కలిగిన వ్యక్తులు ఆ పేర్లు పెట్టుకుంటారు. బైబిల్లో ఏ పేరైనా మనకు కనపడుతుందంటే బైబిల్లో ఉండే పేర్లన్నీ ఏదో మనం పెట్టుకున్నట్టు పెట్టుకోరు. మనం ఎలా పెట్టుకుంటాం?
మనం ఏం చేస్తామంటే ముందు ఫిక్స్ అయిపోయేసి ఆ పేరు పెడితే బాగుంటుంది, ఈ పేరు పెడితే బాగుంటుంది అనేసి ఆలోచించి అలా పెట్టుకుంటాం. లేదా ఇంకొంతమంది పేర్లు పెట్టాలంటే నక్షత్రాలను బట్టో ఏదో ఒక అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరాన్ని బట్టో, లేదా వాళ్ళ తాత పేరులో నుండి అక్షరమో, నాన్న పేరులో నుండి అక్షరమో, అమ్మ పేరులో నుండి అక్షరమో, లేదా తాత పేరో అలా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు. బైబిల్ అలా పెట్టుకోరు. బైబిల్ ఏదైనా పేరు పెడుతుంటారంటే దాని వెనకాల చాలా హిస్టరీ ఉంటుంది, చాలా చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా కొన్ని పేర్లు కనపడుతూ ఉంటాయి. మీకు సమరం తెలుసా? మిస్టర్ సమరం అంటే ఆయన లైంగిక సంబంధమైన ఆరోగ్య సూత్రాలు చెప్తా ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి ఇంటర్వ్యూ చూస్తే ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన అడిగాడు ఏమనంటే, సార్ మీరు సమరం అని పేరు పెట్టుకున్నారు కదా, సమరం అని పేరు విన్న వెంటనే నవ్వుగా కొద్దిగా జోక్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఎందుకు ఆ పేరు మీ నాన్నగారు మీకు పెట్టారంటే దాని వెనకాల ఒక హిస్టరీ చెప్పాడు. ఏంటంటే తెలుసా, ఆయన పేరు సమరం అయితే వాళ్ళ అన్న పేరు ఏం పేరంటే లవణం అంట. వాళ్ళ అన్న పేరు ఏం పేరంట, వాళ్ళ నాన్న పెట్టాడంట. ఈయన పేరు సమరం, వాళ్ళ అన్న పేరు లవణం. తర్వాత ఆయనకన్నా చిన్న ఆయన ఉన్నాడంటే ఆయన పేరు స్వాతంత్రం అని పెట్టాడంట. ఎందుకు ఇలాంటి పేర్లు పెట్టాడంటే దాని వెనకాల ఒక హిస్టరీ చెప్పినాడు. ఏంటంటే వాళ్ళ నాన్న గాంధీ గారితో పాటు స్వాతంత్ర పోరాటంలో పాలు పంపులు పొందినాడంట. అంటే ఆయనతో పాటు కలిసి స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేశాడంట. ఆ పోరాటం చేసేటప్పుడు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసేటప్పుడు ఈయన ఆ ఉప్పు సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ టైంలో వాళ్ళ అన్న పుట్టాడంట. అన్న పుట్టాడు కాబట్టి ఉప్పు సత్యాగ్రహం కాబట్టి ఆ టైంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది కాబట్టి ఉప్పు పర్యాయ పదం ఏంటి, ఉప్పు సైన్స్ నేమ్ ఏంటి, లవణం. అందుకనేసి వాళ్ళ అన్న పేరు పెట్టాడంటే లవణం అని పెట్టారంట. ఇప్పుడు ఈయన సమరం కదా ఆయన పేరు. సమరం అనేసి ఎందుకు పెట్టాడంటే ఇండియన్స్కి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరుగుతుందంట ఆ టైంలో. ఆ టైంలో ఈయన పుట్టాడంట. యుద్ధ టైంలో పుట్టాడు కాబట్టి ఈయన పేరు పెట్టాడు సమరం అని పెట్టాడంట. వాళ్ళకన్నా చిన్న ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం టైంలో పుట్టాడంట. అందుకని ఆయనకేం పేరు పెట్టాడంటే స్వాతంత్రం అని పేరు పెట్టాడంట. అంటే ఒక హిస్టరీ కనపడుతుంది చూడండి వాళ్ళ పేరు వెనకాల. ఇంక ఇప్పుడు తమిళనాడు సీఎం గారు ఉన్నారు, ఆయన పేరు ఏం పేరు, జోసెఫ్ స్టాలిన్. ఉదయనిధి స్టాలినా, జోసెఫ్ స్టాలిన్. అరే మనకు తెలిసిన స్టాలిన్. ఈ స్టాలిన్ అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? స్టాలిన్ అనే పేరు ఆ హిస్టరీ దాని వెనకాలకి వెళ్ళి ఎందుకు ఆ హిస్టరీ ఆయన గురించి రాసినప్పుడు దాంట్లో స్టాలిన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నాన్న పేరు కరుణానిధి. ఈయన ఏం చేశాడు అంటే ప్రసంగం చేసేటప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు పిల్లల పుట్టక ముందు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ భార్య ప్రెగ్నెంట్గా ఉంది. ఒక సభలో ప్రసంగం చేసేటప్పుడు అప్పుడు ఫోన్ కాల్ వచ్చిందంట ఆయనకి. ఏంటి అనేసి ఫోన్ కాల్ ఎత్తే ఆ టైంలో ఈ రష్యాని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ఆ టైంలో స్టాలిన్ అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక నియంతగా ఉండేవాడు. ఆ నియంత ఒక దుర్మార్గుడుగా ఒక భయంకరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నియంతృత్వ పాలన చేస్తున్న ఆ వ్యక్తి చనిపోయాడు అనమాట ఆ టైంలో. ఆయనంటే ఈయనకి ఇష్టం అంట. ఎవరికి? కరుణానిధి గారికి ఇష్టమయ్యేసి ఆ టైంలో బాధపడతా ఉండే టైంలో మరలా ఇంకొక ఫోన్ కాల్ వచ్చిందంట. ఇంకొక ఫోన్ కాల్ ఏమొచ్చిందంటే మీ భార్య ప్రసవించింది అనే శుభ సమాచారం. ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన చచ్చిపోయాడు, వాడు పుట్టాడు కాబట్టి ఆ పేరు తీసి ఈయనకు పెట్టేశాడంట. ఎవరికి? వాళ్ళ కొడుక్కి. అలా ఈయనకి స్టాలిన్ అనే పేరు వచ్చిందంట. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ ఒక హిస్టారికల్గా వెనకాల ఏదో ఒక చరిత్ర కనబడతా ఉంది. అలానే బైబిల్లో ఉన్న పేర్లు కూడా ఏదో ఊరికే ఉట్టినామాని పెట్టింది కాదు, ఏదో ముందుగా అనుకొని ఏదో పెట్టాలని పెట్టింది కాదు. దాని ప్రతి పేరుకి వెనకాల ఒక హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు కాలేబ్ అని కనబడతాడు. కాలేబ్ అంటే అర్థం ఏంటి? కాలేబ్ అంటే కుక్క అని అర్థం. కాలేబ్ అంటే పేరుకి అర్థం ఏంటమా? కుక్క అని అర్థం. ఇప్పుడు ఎగుప్తు నుండి కనాన్ దేశానికి ఎవరెవరు ప్రవేశించారు? బయలుదేరిన వారిలో ఇద్దరు ప్రవేశించారు. మళ్ళీ యవనస్తులు వాళ్ళ పిల్లలుగా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయి ప్రవేశించారు. కానీ అక్కడ నుండి బయలుదేరిన పెద్దల్లో అందరూ చచ్చిపోయారు. ఇద్దరు ప్రవేశించారు. మోషే కూడా ఎవరు వెళ్ళారు? యెహోషువ, కాలేబు. ఈ కాలేబ్ అనే పేరుకి అర్థం ఏంటంటే కుక్క అని అర్థం. ఎందుకు కుక్క అని అర్థంతో కూడిన పేరు పెట్టుకున్నారంటే మేము ఐగుప్తులో కుక్కల్లాగా ఉన్నాం, వాళ్ళ దగ్గర కుక్కల్లాగా చాకరీ చేసాం, వాళ్ళు మమ్మల్ని కుక్కల్లాగా చూశారు అనేదానికి గుర్తుగా కాలేబ్ అని పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మనకు ఏలీ మనవడు కనపడతాడు, ఈకాబోద్. ఈకాబోద్ అంటే మహిమ వెళ్ళిపోయింది. మహిమ వెళ్ళిపోయింది అనేసి ఎందుకు పెట్టింది? వాళ్ళ అమ్మ పెట్టింది ఆ పేరు. ఏలీ మనవడి పేరు ఈకాబోద్. అంటే
ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరిగే ఈ సమయంలో ఏం చేస్తారంటే మందస పెట్టిన ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు మందస పెట్టిన ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళ భర్త చచ్చిపోతాడు, అంటే ఏలి యొక్క కుమారుడు చనిపోయేసరికి ఆ టైంలో దేవుని మందసం ఎత్తుకొని వెళ్ళిపోయారు కాబట్టి దేవుని మహిమ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ కొడుకు ఏమని పేరు పెడుతుందంటే ఇకాబోద్, అంటే మహిమ వెళ్ళిపోయింది అని పేరు పెట్టింది. అంటే అలా ప్రతిదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది బైబిల్లో. ఏదో ఊరికే గుడ్డివాటంగా పేర్లు పెట్టరు బైబిల్లో. అలానే మరియా అంటే చేదైన అనుభవాలు కలిగిన పేద బ్రతుకు కలిగినటువంటి ఒక స్త్రీ అని అర్థం. అందుకే పేదవాళ్ళందరూ ఇజ్రాయెల్లో పేదవాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ శాతం మరియా అనే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మరియా అనేసి మనకు బైబిల్లో కొంతమంది మరియలు కూడా కనపడతారు మనకు. హల్లెలూయా. మరియా అంటే చేదైన బ్రతుకు. ఆమె జీవితం అంతా మరియ గారి యేసుక్రీస్తు తల్లి గారికి ఆమె జీవితాన్ని మనం గమనిస్తే ఆమె జీవితం అంతా చేదైన అనుభవమే. ఆమె ఏ సుఖాన్ని అనుభవించలేదు. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన స్త్రీ మరియా. ఈమెకి దేవుని మహాకృపను బట్టి రాజు వంశంలో ఉన్నటువంటి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. ఎవరైనా? యోసేపు గారు. యోసేపు గారు ఎక్కడి నుండి వచ్చినవాడు అంటే రాజరికపు వంశంలో నుండి వచ్చినవాడు. అంటే ఆయన వృత్తి వడ్రంగి పనే కానీ అంటే కార్పెంటరే కానీ ఆయన వంశాన్ని మనం ఆలోచిస్తే రాజవంశం, రాజరిక కుటుంబం. రాజరిక కుటుంబం అయినప్పటికీ ఆయన పరిస్థితికి వచ్చేసరికి, ఆయన కాలానికి వచ్చేసరికి పేదవాడుగా మారిపోయాడు. ఇప్పుడు మనకు గాంధీ గారు తెలుసు కదా. ఈ గాంధీ గారి ముని మనవాడంట ఇప్పుడు రిక్షా దొక్కుంటున్నాడంట. మన స్వాతంత్ర పోరాటంలో పాలు పంపులు పొందినటువంటి గాంధీ గారు ఇప్పుడు డబ్బు మీద నోటి మీద ఉంటాడు చూడండి గాంధీ. ఆయన ముని మనవడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ముని మనవడిలో ఒకడు రిక్షా దొక్కుంటున్నాడంట. హల్లెలూయా. అంటే ఆయన చరిత్ర చూస్తే గొప్పగా ఉంది, ప్రస్తుతం చూస్తే దయనీయంగా ఉంది. ఒక రాజుగారి గురించి కూడా న్యూస్లో పెద్ద రాజరికపు వంశం అయింది. వాళ్ళ మనవడు అంటే వాళ్ళ ఆ వంశంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఏటీఎం దగ్గర దాన్ని ఏమంటారు వాచ్మ్యాన్గా పనిచేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. చూసారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే గొప్పగా ఉంది, ప్రస్తుతం చూస్తే దయనీయంగా ఉంది. అలాంటి మాటతోనే యోసేపు గారి గురించి కూడా ఒక మాట మీరు చదివినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను, ఎవరి వంశంలో ఎవరి గోత్రంలో పుట్టాడో దావీదు గోత్రంలో, దావీదు వంశంలో పుట్టినవాడు. అంటే దావీదు ఎవరు? కింగ్. ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలన చేసిన 12 గోత్రాలను పరిపాలన చేసిన వాడు రాజు ఎవరంటే దావీదు. ఆ దావీదు వంశంలో వచ్చినవాడు యోసేపు, అంటే రాజరికపు వంశంలో పుట్టినవాడు. అలా పితరులు చూస్తే గొప్పవాళ్ళు, కానీ ఈయన స్థితికి వచ్చేసరికి ఈయన పేదవాడైపోయి వడ్రంగా ఉన్నాడు. ఈయనకి మరియమ్మ గారికి ఏమైందంటే పెళ్లి సంబంధం కుదిరింది, ప్రధానమైంది. అంటే యూదుల ఆచారాల్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్గా చేసుకోవడం, అంటే మాటలాడుకోవడం, వడంబడికి చేసుకోవడం, ఏదో ఈ పాపనిచ్చి పెళ్లి చేసుకుంటాం లేదా ఈ కుమారుని ఇచ్చి పెళ్లి చేసుకుంటాం అనే మాటలు మాత్రం జరుగుతాయి. తర్వాత సంతకాలు చేయాలన్నమాట. ఎక్కడ అంటే పెద్దల మధ్యలో సంతకాలు చేయాలన్నమాట. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇంకా అని సంతకాలు చేసుకొని తర్వాత ఏం జరుగుతుంది అంటే పబ్లిక్గా పెళ్లి జరుగుతుంది. ఇలా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే 2 స్టెప్స్ అయిపోయినాయి, సంతకాలన్నీ అయిపోయినాయి, ఇంక వీళ్ళకి పెళ్ళి అవుతుంది అనే పరిస్థితి ప్రధానం వరకు అయిపోయిందన్నమాట. ఆ టైంలో అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఒక సమాచారం వచ్చి చెవులో పడింది. ఏంటి ఆ సమాచారం? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడంట. ఏంటి ఆ మాట విన్న వెంటనే నీవేమైపోయింది? కంగారు పడిపోతాను. చూడండి ఎందుకు తొందరపడింది అంటే దేవదూతలు బైబిల్లో మీరు చూసినట్లయితే చాలా వరకు వాళ్ళు ప్రత్యక్షమైంది అనుకో, గాబ్రియల్ దేవత వచ్చి ప్రత్యక్షమైంది అనుకో, వెంటనే వీళ్ళకి ఏం ఆలోచన వస్తుంది అంటే బైబిల్లో మీరు ఎలిజబెత్ దగ్గర కావచ్చు, తర్వాత మన సంసోన్ గారి దగ్గర కావచ్చు, అంటే ప్రత్యక్షమైందంటే నీకు బిడ్డలు పుడతారు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పిన సందర్భాలు ఎక్కువ కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఏం కూడా తొందరపడిపోతుంది. ఎందుకని?
అసలుకి ఆడ ప్రత్యక్షమైన దేవదేవత నాకెందుకు ప్రత్యక్షం, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇంకా శారీరకంగా కలవలేదు కదా అని ఒక ఆలోచన తొందరపడింది. తొందరపడినప్పుడు మరియా భయపడకుము, ఆయన గొప్పవాడై అంటే నీవు గర్భవతి అవుతావు అని చెప్పింది. శుభ సమాచారం ఏంటి ఇది? శుభ సమాచారమేనా ఇంకే? హల్లెలూయా. ఇప్పుడు పేద బ్రతుకుతున్నానికి ధనవంతులు కావాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి నువ్వు ధనవంతురాలు అవుతావు అంటే శుభ సమాచారం. కానీ పేదరికపు స్థితిలో ఉన్నట్టు ఆమె నువ్వు గర్భవతి అవుతావు అంటే ఆమెకి సంతోషం కలుగుతుందా? భయం వస్తుంది. హల్లెలూయా. ఒకసారి పెళ్లి కాని వాళ్ళు ఆలోచించండి. పెళ్లి కాని స్థితిలో మీకు ఈ మాట వినబడింటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం చదువుకుంటున్నాం, లేదా ఏదో పనులు చేసుకుంటాం, వివాహం కాలేదు, ఆ టైంలో మనం గర్భవతి అయ్యాము, మనకు తెలియకుండానే గర్భవతి అయ్యామంటే ఎంత భయపడతాం? ఎంత పరిస్థితులు, చుట్టూన్న వ్యక్తులు ఎలా కాకుల్లాగా మనల్ని పొడస్తారు, ఇవన్నీ ఎన్ని భయాలు కలుగుతాయి మనకు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భర్తకి ఏమొస్తుందమ్మా ఈ టైంలో? భర్త కలవకుండానే భార్య ప్రెగ్నెంట్ అయింది అనుకో, భర్తకి ఏమొస్తుంది? అనుమానం వస్తుంది లేదా? బైబిల్లో అలాంటి అనుమానం వస్తే ఆ భార్యని తీసుకుని పోయి ఏం చేయాలంటే బుడద నీళ్ళు తాగించాలి. బుడద నీళ్ళు అంటే పరిశుద్ధ స్థలంలో కొద్దిగా నీళ్లు, వాటర్లో ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కొద్దిగా ధూళి తీసుకొని దాంట్లో వేయాలి, వేసి దాన్ని తాగించాలి. ఎవరైతే తప్పు చేస్తారో, అనుమానం వస్తుందో ఆ వ్యక్తి అలా చేసినప్పుడు ఆ భార్యకి ఏమైపోతాయి అంటే, నిజంగా తప్పు చేసింది అనుకో ఆమెకు నడుము పడిపోతుంది. అంటే ఇంక కాళ్ళు పనిచేయమన్నమాట, దేక్కుంటా పోవాలి. ఆమె కాళ్ళు పడిపోతాయి, ఆమెని ఊరు బయట పెట్టేస్తారు. ఇంకా ఆమె తప్పు లేదనుకో, ఆమె పొరపాటు లేదనుకో, ఆమె పతివ్రత అనుకో, ఆమెకేం జరగదు. తప్పు చేసింటే కాళ్ళు పడిపోతాయి, నడుము పడిపోతుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మార్పు చెయ్యాలి యోసేపు గారు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలో అర్థం కాల, ఆయన ఆలోచిస్తూ అన్నాడు. బైబిల్లో మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది ఆ సందర్భం. మామూలుగా ఏదైనా చిన్న తప్పు చేయకుండానే చీటి మాటికి ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది భార్యలు కానీ భర్తలు కానీ అనుమానిస్తూ ఉంటారు, ఏం జరగకపోయినా అనుమానాలు. హల్లెలూయా. ఒక ఆమె ఈ విమానంలో వాళ్ళు ఇవి అందిస్తారు చూడండి, వాళ్ళని ఏమంటారు, ఎయిర్ హోస్టర్స్. నాకు నోరు తిరగల, ఎయిర్ హోస్టర్గా పనిచేస్తుంది అన్నమాట. ఆమె ఏం చేసేదంటే, అంటే వాళ్ళు నీట్గా ఉండాలంట దాంట్లో. అంటే వాళ్ళని చూసినట్లయితే మనం మామూలుగా సెల్ ఫోన్లో అలా కనపడుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. విమానంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాక్లెట్లు, వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలన్నమాట. వాళ్ళ మీద ముఖం మీద కూడా ఒక మచ్చ ఉండకూడదు. చాలా చక్కగా డ్రెస్ సెన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ బరువు కానీ ప్రతిదీ కరెక్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే వాళ్ళు ఉద్యోగంలో నుండి తీసేస్తారు. అందుకని ఆ భార్య ఏం చేస్తుంది అంటే బాగా నీట్గా రెడీ చేసి వెళ్ళేదంట. అలా రెడీ అవుతా అంటే భర్తకు అనుమానం, ఎవరో కోసం ఏం చేస్తుంది నా భార్య, రెడీ చేసి వెళ్తుంది, ఎవరినో సెకండ్ సెటప్ పెట్టింది అనేసి మాటికి సూటిపోటి మాటలు మాట్లాడేవాడంట. ఒకరోజు భయంకరంగా గొడవ జరిగిందంట. గొడవ జరిగేసరికి ఆ అవమానాన్ని తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే ఊరేసుకొని చచ్చిపోయింది. వాస్తవానికి ఆమె అలా చేయలేదు, కానీ ఈయన అనుమానం వల్ల ఏమైపోయింది, భార్య ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి. లేని దానికి కూడా మన వాళ్ళు అనుమానిస్తున్న పరిస్థితుల్లో ఉంటే యోసేపు గారి కళ్ళ ముందు కనపడుతుంది భార్య ఏమైపోయింది, తన ప్రమేయం లేకుండానే గర్భవతి అయిపోయింది. ఏం చేయాలి యోసేపు గారు? కానీ యోసేపు గారి గురించి రాయబడిన మాట చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి చూడండి, రహస్యముగా ఆమెను ఏం చేశాడంటే అవమానపరచాలనుకోలేదంట. ఆయన ముందరే వాంతులు చేసుకుంటుంది. చూసిన వెంటనే మనలాంటి వాళ్ళు అంటే ఇంకోలాగా ఉండేదేమో. అసలుకి అలా ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, ఇప్పుడు దేవదూత వచ్చి చెప్పిందంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు ఎవరికి జరగలాలా, ఇదేంటి భార్యాభర్త కలయిక లేకుండా ఎలా జరుగుతుంది అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. నాన్న సైలెంట్గా వచ్చి కూర్చోండి, అనుమానం సహజంగా వస్తుంది. ఉత్త పుణ్యానికి అనుమానం వచ్చేటప్పుడు
ఆధారాలు ఉండే అనుమానం రాదమ్మా? ఉత్త పుణ్యానికి చాలామందికి ఏమొస్తూ ఉంటుంది? అనుమానాల మీద అనుమానాలు ఊరికే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఆధారాలు కనబడతా ఉన్నాయి. గర్భవతి అయిపోయింది, వాంతులు చేసుకుంటా ఉంది, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి ఎంత అనుమానం రావాలి? అందుకనేసి ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన చాలా నీతిమంతుడు. యోసేపు గారు ఎలాంటి వాడంట? నీతిమంతుడు అంటే రాయబడింది. దేవుని మంచి గుణం కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే సహనం కలిగిన వాడు, ఇతరులు కూడా సహనం కలిగిన వాడు. దేవుడు నిజంగా సహనం లేనివాడైతే మనందరిని ఏం చేయాలి నాయన? తప్పు చేసిన వెంటనే భర్తకు బుట్టు రోషం ఎలాంటిదంట? బహుభయంకరం అంట. హల్లెలూయా. భార్య తప్పు చేసిందంటే భర్తకు భలే రోషం కదా. అలాంటి మాట దేవుడు కూడా భర్తతో పోల్చబడ్డాడు. ఇప్పుడు మనం తప్పు చేసిన వెంటనే దేవుడు వేసేసి ఉండాలి మనల్ని. కానీ దేవునిలో ఏముందంటే సహనం ఉంది. వ్యభిచారం చేస్తున్నావని తెలిసినా, తప్పు చేస్తున్నావని తెలిసినా ఎన్నోసార్లు నిన్ను క్షమించాడు దేవుడు. క్షమించే గుణం కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. అలానే యోసేపు గారు కూడా చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. పాపం ఆయన ఏమనుకున్నాడంటే, అంటే నా ముందరే ఉంది కదా, అసలుకి తప్పు చేసినట్టు నాకు ఏడా కనపడలేదు, నాకు కూడా నమ్మబుద్ధి కాలేదే, మరి అలాంటిది కాదే, మరి నేను చూస్తున్నాను కదా, మరి అలాంటి గుణం కలిగింది కాదే, సరే ఆమెను అవమానపరచద్దులే, ఆమెని బాధ పెట్టకూడదులే, రహస్యంగానే ఏం చేద్దాం, విడిచిపెట్టేద్దాం అనుకున్నాడంట. ఎంత మంచోడు కదా. ఆ మధ్యకాలంలో ఒరిస్సా ప్రాంతంలో ఏం జరిగిందంటే, భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకి ఒకరు తొంటరి యవనస్తుడు ఏం చేశాడంటే, వాడు మామూలుగా వాడికి ఉండే అలవాటు ఏంటంటే, ఎవరో ఒకరికి సెల్ తీసుకుంటాడు, ఏదో ఒక నెంబర్ కొడతాడనమాట. గుడ్డి వాటను ఏదో ఒక నెంబర్ కొడతాడు. కొట్టినప్పుడు అది ఎవరైనా మొగాళ్ళు ఎత్తారనుకో కట్ చేస్తాడు, లేడీస్ ఎత్తారనుకో వాళ్ళతో ఇంక మాటలు పెట్టుకుంటాడు అనమాట. మాటలు పెట్టుకొని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి అర్థం కాదు, ఎవడు ఇడు ఏంది ఇది అనేసి అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడతాడనమాట. అలాంటి మాటతో ఒక ఫ్యామిలీకి ఫోన్ చేసి ఏం చేశాడంటే, వాడు అంటే అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది, మామూలు ఇప్పుడు మన ఫోన్ లాగా కాకుండా వైర్ ఫోన్ ఉండేదన్నమాట. ఈ ఫోన్లో నుండి ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయనుకో, ఆ 2వ ఫోన్ కూడా వినపడుతుంది. కాబట్టి ఆ ఫోన్ ఎత్తి ఆమె మాట్లాడుతూ ఉంటే, హాయ్ బాగున్నావా అన్నాడంట. భర్త వైపు ఎవరో అనుమానం ఆయనకి ముందుగానే, అందుకనేసి ఆయన కూడా ఆ పక్క నుండి వింటున్నాడు. హాయ్ బాగున్నావా అన్నాడంట. ఎవరు మీరు అంటే, నేను తెలీదా, కాలేజీలో నీ పలానా సతీష్ని, నేను నీకు గుర్తులేదా అన్నాడంట. సతీష్ నాకు తెలియదే అంటే, అప్పుడే మర్చిపోయావా, మనం ఎన్నిసార్లు కలిసి తిరగలేదు, ఎన్నిసార్లు ఇలా చేయలేదు అలా చేయలేదు అని చెప్తా అంటే, ఎవరో నువ్వు నాకు తెలీదు, మీరు ఫోన్ పెట్టండి అంటే, ఏమి మీ భర్త ఏమైనా పక్కన ఉన్నాడా, భయపడతా ఉండావా, నేను వింటానన్నాడా, సరే చెప్పు వేరే ఫోన్ నుండి ఫోన్ చేస్తాను, వేరే నెంబర్ నుండి ఫోన్ చేస్తాను అనేసి ఏదో నిజంగా తెలిసినలాగా పరిచయం ఉండేవాళ్ళలాగా మాట్లాడేసరికి ముందుగానే భర్తకు అనుమానం. ఇవన్నీ వినేసి ఫోన్ కట్ చేసిన వెంటనే వచ్చి, ఎవరాడో నాకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నావా అనేసి మెల్లిగా గొడవ పెద్దది అయిపోయేసి, ఆమె లేదండి నాకు తెలియదండి, వాడు ఎవడో నాకు తెలియదండి, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటానంటే ఆమె మాట వినకుండా గొడవ పెట్టుకుని ఏం చేశాడంటే, రోకల బండ ఉంటే రోకల బండ తీసుకొని తల పగల కొట్టేశాడంట. ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పోలీసులు వచ్చి విచారణ చేస్తే, ఆ విచారణలో తేలిందంటే వాడు ఎవడో ఆకతాయి వెధవా, వాడు అలాంటి మాట అప్పుడప్పుడు కొంతమందికి ఫోన్ చేసేలా చేస్తాడని తెలిసింది. హల్లెలూయా. చూడండి, అనుమానంతో లేని దానికోసం అనుమానంతో చంపేస్తుంటారు భార్యల్ని. కానీ ఉన్న నీతిమంతుడైన యోసేపు ఏం చేశాడంటే, ఆవేశపడిపోలా, దేవదూత కనపడే లోపల తొందరపడి చంపేయాలనుకోవాలా. ఏమనుకున్నాడంటే, ఆమెను అవమానపరచకూడదు, సరే వదిలేద్దాం ఎందుకు వచ్చిందిలే అని అనుకున్నాడు. అంత మంచి మనసు కలిగిన వాడు. హల్లెలూయా. ఇలా మరియ గారు అనేక త్యాగాలు, ప్రియమైన దేవుని పిల్లారా, మరియా అనేక అవమానాలు కోర్చి అసలుకి ఇప్పుడు సంవత్సరం పాటు ఏం చేయకూడదు, వివాహం అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన భర్తను ఏం చేయకూడదు, సంవత్సరం పాటు తాకకూడదు, ముట్టకూడదు. ఎందుకంటే లోపల యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, గర్భవతిగా ఉంది ఆమె. కాబట్టి భర్తను ముట్టకూడదు, అంటే శరీరాశను జయించాలి. అంటే వీటిని బట్టి మరియ గారు ఏం చేశారు, క్రిస్మస్ వెనకాల మరియ గారి త్యాగం ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగమో కదా మరియ గారి త్యాగం. అలా తండ్రి అయిన దేవుని త్యాగమే కాదు, కుమారుని త్యాగమే కాదు, మరియ గారి త్యాగం కనపడుతుంది మనకు. హల్లెలూయా. మరి ఇంకా ఎవరి త్యాగం కనపడుతుంది మనకు, యోసేపు గారి త్యాగం. హల్లెలూయా. యోసేపు గారి త్యాగం కనపడుతుంది. ఒక మాట మనం వివాహం అయిన వారి గురించి ఒక మాట బైబిల్లో మనం చదివినట్లయితే దేవుడు చక్కటి మాట రాయించాడు. చదవండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము
5వ వచనాన్ని చదువుదాం. ఒకడు క్రొత్తగా పెండ్లి చేసుకొని శాన్లో చేరకూడదంట, ఏ వ్యాపార భారమును మోపకూడదంట, ఏడాది వరకు తీరిగ్గా అతడు తన ఇంట ఉండి తన భార్యను సంతోషపెట్టాలంట. అంటే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన పాత నిబంధన కాలంలో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు వివాహం చేసుకున్న తర్వాత ఇజ్రాయేల్ ఆచారం ఏంటంటే 1 సంవత్సరం పాటు పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఏ పని చేయకూడదంట. ఆర్మీలో ఉన్నాడనుకో ఆర్మీకి వెళ్ళకూడదంట, ఏదైనా వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం ఇంకా స్టార్ట్ చేయకూడదంట 1 సంవత్సరం వరకు, ఉద్యోగానికి వెళ్ళకూడదంట, కర్ని పట్టకూడదంట, బ్రష్ పట్టకూడదంట, అసలుకి ఏ పని చేస్తున్నా ఆ పని ఇంక 1 సంవత్సరం పాటు చేయకూడదంట. హల్లెలూయా. భార్యాభర్తలు ఏం చేయాలంటే కలిసి ఉండాలి, సంతోషించాలి, తీరిగ్గా ఉండాలి, వాళ్ళు ఆ సంవత్సరాన్ని సంతోషంగా గడపాలి. ఏ పని పెట్టుకోకూడదు. భార్యాభర్త వాళ్ళకి ఏం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, తిండి కావాలన్నా అన్నీ వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిపెట్టాలి వాళ్ళకి. ఆ సంవత్సరం పాటు వాళ్ళు తీరిగ్గా సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. హల్లెలూయా. దేవుడు ఎంతగా అర్థం చేసుకున్నాడు కదా మనుషుల్ని. దేవుడు అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. హల్లెలూయా. మనకు తొందర వచ్చి మనం తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. యవనస్తులు వివాహం కాకుండానే వివాహం అయిన తర్వాత ఏం చేయాలి అవన్నీ కూడా ఆ పార్కుల చుట్టూ ఆ బండ్ల చుట్టూ తిరుక్కుంటా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. కానీ అసలుకి దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏమైనా పెళ్లి చేసుకోవద్దు అన్నాడమ్మా? పెళ్లి చేసుకోవద్దంటే తప్పు చేశారంటే ఒక అర్థం ఉంది. అమ్మాయిని లేదా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు ముట్టకూడదు, మీరు తాకూడదు అని అంటే తప్పు చేస్తే ఒక అర్థం ఉండేది. దేవుడు అర్థం చేసుకొని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు వివాహాలు చేసుకోండి. హల్లెలూయా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందన్నాడు. హల్లెలూయా. ఇంకా ఒక సందర్భంలో ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ భార్యకి కానీ భర్తకు కానీ ఇష్టం లేదనుకో, మీరేం చేయండి? ప్రార్థన వదిలేసి మీరేం చేయండి? మీరు పోయి సంతోషంగా ఉండండి. మీరు ఇబ్బందికరంగా ప్రార్థన చేయొద్దండి. మీరు ఇద్దరు ఏకీభవిస్తేనే ప్రార్థన చేయండి. వాళ్ళిద్దరిలో ఒకరు ఏకీభవించకపోయినా మీరు సంతోషంగా ఉండండి పోయి అంటాడు. ఇలాంటి మార్పు అర్థం చేసుకున్న దేవుడు ఎక్కడైనా మనకు కనపడతాడా? పలానా దేవుడిని మొక్కాలంటే 40 రోజులు ఏం చేయకూడదు, మీరు భార్యాభర్తలు కలవకూడదు, ముట్టకూడదు, పలానా పూజలో ఉంటే మీరు కలవకూడదు అనే రకాల ఆచారాలు మనకు కనబడుతుంటాయి. కానీ దేవుడు ఎంత అర్థం చేసుకున్నాడు చూడండి మనల్ని. 1 సంవత్సరం పాటు మీరు ఏం చేయాలంటే ఏ పని చేయకుండా తీరిగ్గా ఉండాలి. హల్లెలూయా అని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి? సంతోషించాలి 1 సంవత్సరం పాటు. కానీ యోసేపు పరిస్థితి ఏంటో తెలుసా? 1 సంవత్సరం పాటు బిడ్డ పుట్టేంతవరకు తల్లిని ముట్టడానికి వీల్లేదు. ఎన్ని కష్టాలు తెలుసా యోసేపు గారికి? ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయిపోయినప్పుడు ఎక్కడికి తీసుకుని పోయినాడు? ఆమెను తీసుకొని కొన్ని కిలోమీటర్లు నజరేతు నుండి బెత్లెహేంకి తీసుకొని పోయినాడు. ఆ బెత్లెహేంలో గర్భవతి అయ్యి బిడ్డను కనింది. అక్కడ బిడ్డను కనిన తర్వాత పురుటి నొప్పులతో లేదా ఏమంటారో బిడ్డను కన్నా ఆమెని బాలింతని తీసుకొని మళ్ళీ ఎక్కడికి పోమన్నాడు? చూడండి ఒక మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? బెత్లెహేము నుండి ఐగుప్తు అంటే ఎంత దూరం అనుకుంటున్నారు? కొన్ని 100 కిలోమీటర్లు బాలింతను తీసుకొని బిడ్డను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని, ఇప్పుడు లాగా మనకు ఉన్నట్టు వాహనాలు, కార్లు, రైళ్ళు, ఫ్లైట్లు ఏం లేవు. గాడిద మీద వెళ్ళాల్సిందే. గాడిద మీద ఎక్కించుకొని బిడ్డను పట్టుకొని కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు యోసేపు గారికి. అవసరమా యోసేపు గారికి? ఆ యవ్వన కాలం మందు ఇంకొక మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండవలసిన యోసేపు గారు భార్య పక్కనే ఉన్నా పెళ్ళైనా భార్యను ముట్టకుండా ఉండాలి 1 సంవత్సరం పాటు. హల్లెలూయా. శరీరాశలను జయించి ఉండాలి. చూసారా యోసేపు గారి త్యాగం చూడండి. ఒక్కొక్కరి త్యాగం మనం చూస్తూ ఉంటే క్రిస్మస్ అంటే త్యాగం మనం గుర్తుకొస్తుంది. హల్లెలూయా. తండ్రి చేసిన త్యాగం, కుమారుడు చేసిన త్యాగం, మరియ గారు చేసిన త్యాగం, యోసేపు గారు చేసిన త్యాగం, అబ్బో ఎన్నో త్యాగాలు. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని ఏం చేశాడు హేరోదు?
2 సంవత్సరాల లోపు పిల్లలందరూ చనిపోయారు. ఎంత వేదనో. హల్లెలూయా. ఆ పిల్లల త్యాగం. పసి కందుల్ని చంపేశాడు. అంటే యేసుక్రీస్తు కోసం చంపించాడండి దేవుడు అనుకోకండి. హేరోదు ఎంత కఠినాత్ముడో మా సమాజానికి అర్థమైంది అప్పుడు. అంటే పూర్వకాలంలో మనుషులు ఎంత కఠినంగా ఉండేవాళ్ళు, ఎంత క్రూరులుగా ఉండేవాళ్ళో భవిష్యత్తు తిరిగిన దేవుడు యేసుక్రీస్తు కాలంలో ఏం జరుగుతుందో ముందుగానే రాయించాడు దేవుడు. యేసుక్రీస్తు కాలంలో ఈ హేరోదు ఇలాంటి కార్యాలు చేస్తాడు, ఇంత భయంకరుడోడు అని సమాజానికి తెలియాలి. మనుషులు అలాంటి మూర్ఖులుగా ఉండేవాళ్ళో సమాజానికి తెలియాలి అని దేవుడు ముందుగానే ప్రవచనంగా రాయించాడు. హేరోదు 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపించాడు. అంటే క్రిస్మస్ రోజు పిల్లలందరూ కూడా ఏం చేశారో త్యాగం చేశారు. హల్లెలూయా. పసికందుల త్యాగం జరిగింది. హల్లెలూయా. ఎన్నో త్యాగాలు ప్రియమైన దేవుని పిల్లరా. ఇలా చూసుకుంటూ పోతే కాపరుల త్యాగం, జ్ఞానుల త్యాగం, అబ్బో ఎన్నో. సరే ఇవన్నీ చెప్పుకుంటా పోతే మనకు టైం సరిపోదు. కానీ వీళ్ళందరికన్నా గొప్ప త్యాగం చేసిన ఆయన గురించి ఎవరికి చెప్పేసి మనం ఊహించుకుందాం. వీళ్ళందరికంటే గొప్ప త్యాగం చేసింది ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వీళ్ళందరికన్నా కొన్ని వేల రెట్ల గొప్ప త్యాగం చేసిన వాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడి చంపబడాలి. క్రిస్మస్ అంటే ఆయన లోకానికి వస్తా ఉన్నాడంటే చివరి గమ్యం ఏంటంటే సిలువలో చనిపోవాలి. మనందరి పాపాల కొరకు ఘోరంగా క్రూరంగా చనిపోవాలి. దానికి మధ్యలో ఇంకా ఏం జరగాలి? కొన్ని మాటలు ఆయన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయం 20 వచనం చదవండి. మార్కు సువార్త 3:20. మిగిలిన సువార్తల్లో కూడా ఉంది, ఇది దీంట్లో మాత్రం కొన్ని వచనాలు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు భోజనము చేయడానికి కూడా వీల్లేదంట, సమయం లేదంట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి భూమి మీద నడయాడినప్పుడు ఆయనకి సువార్త పరిచర్య చేస్తున్నాడు, గ్రామ గ్రామాలు వెళ్ళిపోతున్నాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన ముట్టాలని తాకాలని జనులు విస్తారంగా జనులు వస్తూ ఉంటారు, వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. ఇన్ని చేస్తూ భోజనం చేద్దామని కూర్చున్నాడు అనుకో, ఎవడో ఒకడు వస్తాడు, అయ్యా నన్ను స్వస్థపరచు, అయ్యా మాకు వాక్యం చెప్పు, అయ్యా మా కుమారుడు చనిపోయినాడు అని భోజనం తిందామనేసి ఎత్తుకునే లోపల ఎవడో ఒకడు వస్తాడు, నా కుమారుడు చచ్చిపోయింది రా అయ్యా అని పిలిచేసరికి నా భోజనం 4 ముద్దలు కూడా తినే పరిస్థితి లేదు యేసుక్రీస్తు. మనమైతే ఏం చేస్తున్నాం? మనకి ఇలాంటి సమస్య ఏం లేదు. ఎంచక్క మనం ఏది తినాలనుకుంటే అది తింటున్నాం. చికెన్ కావాలా, మటన్ కావాలా. ఈరోజు మీ అందరినీ ప్రేమించి పరిమళక్క గారు బిర్యానీ కూడా చేశారు. హల్లెలూయా. చూడండి, అంతా చేసి అంత చక్క ఏం తెలియని లాగా చక్కగా రెడీ చేసి కూర్చున్నారు, అంత కష్టపడి కూడా. హల్లెలూయా. ఇలా ప్రేమతో మీకు ఏం చేశారంటే భోజనం మనం కూడా తింటున్నాం హ్యాపీగా, ఇంటికాడ హ్యాపీగా చేసుకుంటాం. ఇంకా టీవీ కాడ కూర్చొని కొంతమంది హ్యాపీగా తింటాం, ఎవడో అడ్డు చెప్పడం మనల్ని, మన కడుపార తింటాం, తృప్తిగా తింటాం కదా. కానీ యేసుక్రీస్తుకి అలాంటి పరిస్థితి లేదు ప్రియమైన వారులారా. ఆయన తినాలనుకుని ఒక 4 ముద్దలు నోట్లోకి వెళ్ళేసరికి ఎవడో ఒకడు పిలవడం, ఆయన వెళ్ళిపోవడం, పనిలో దేవుని పనిలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడే కాదు, ఇంకొక మాట కూడా చూడండి కావాలంటే. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. ఆమేన్. ఇంకా చదవండి. వారికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం అవకాశం లేదో భోజనం చేయడానికి అవకాశం లేదు. ఎన్నో సందర్భాల్లో ఆకలితో ఆయన పడుకున్న సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. కడుపార తినని పరిస్థితులు ఎన్నో రోజులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా తృప్తిగా తిన్న పరిస్థితులు ఎక్కడా మనకు కనపడవు. దేవుని పనిలో పరిగెడుతున్నాడు. గ్రామాలు కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాడు. 100 మందిని 1000 మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలన్నీ ఇన్ని కాదు, అవన్నీ రాయాలంటే భూలోకమైనా సరిపోదు అంటాడు భక్తుడు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు చేస్తూ అసలు సరిగా తినడం లేదు ఆయన. ఇంకా తినడమే కాదు, ఇంకో మాట కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అంటే నీళ్లు కూడా తాగే పరిస్థితులు లేడు. తృప్తిగా మనమైతే కావాలంటే ఓపికగా ఆగి టీ తాగి ప్రేయరు ఇన్ని గంటలంటే త్వరగా వచ్చేద్దాం అనుకుంటావా? కొంతమంది ఆ టీ తాగి మెల్లిగా పాటలు అయిపోయినాక అది ఓపికగా వస్తుంటాం కదా. ప్రార్థన అంటే పరుగున రావాలి, అందరికన్నా ముందు రావాలి. పాస్టర్ వచ్చిన తర్వాత వస్తాను అలాది కాదు.
ఎందుకంటే దేవుడు మనకన్నా ముందు వస్తాడు, అందరికన్నా ముందు దేవుడు వస్తాడు, పాస్టర్ కన్నా ముందు దేవుడు వస్తాడు. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగంటే అందరికంటే మీరు ముందు వస్తారు. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఏమైపోతుందమ్మా? కొంపలు మునిగిపోతాయా? 5 నిమిషాలు ముందు వచ్చి ఈ గతంలో చేసిన తప్పిదాలు పాపాలు ఏమైనా ఉంటే, మనకి ఏదైనా అవసరతలు ఉంటే, మనం ఏదైనా తప్పు చేసింటే దేవుని ఎదురు ఒప్పుకొని దేవుని సన్నిధానంలో సిద్ధపడి కూర్చోవాలి. 5 నిమిషాలు ముందే రావాలి. కానీ మనం ఎలాంటి వాళ్ళు అంటే, పాటలు అయిపోయినా కొందరు, ఆరాధన అయిపోయినా కొందరు, వాక్యంలో సగంలో కొందరు. అది కాదు పద్ధతి. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటే ఎందుకు వచ్చినాం ఇక్కడ సందర్భానికి, యేసుక్రీస్తుకి దాహం, అంటే దాహం తీర్చుకోవడానికి కూడా సమయం లేదు ఆయనకి. నీళ్లు కూడా దొరకడం లేదు సరిగా ఆయనకి. మనమైతే టీ తాగలుగుతాం, కూల్ డ్రింక్స్ తాగలుగుతాం, మజ్జిగ తాగలుగుతాం, మనం ఏదంటే అది తాగలుగుతున్నాం కదా. కానీ ఆయనకి సరిగా కడుపు నిండా నీళ్ళు తాగలేని పరిస్థితి, కడుపు నిండా తినలేని పరిస్థితి. ఇంకా మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి దోణి ఆమరమురా ఎక్కడ పడుకోండాడు మా యేసుక్రీస్తు? సముద్రంలో ప్రయాణం చేస్తా అంటారు. ప్రయాణం చేస్తా అంటే ఓడ ఆమరమును పడుకోండాడంట. ఓడ ఆమరంలో పడుకుంటే ఏమొచ్చింది? ఓడ మీదకి సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఓడ ఊగిపోతా ఉంది, నీళ్ళన్నీ లోపలికి వచ్చి పడతా ఉన్నాయి. ఆ టైంలో కూడా మెలకు రాలా మహానుభావుడికి. ఎందుకు రాలా? అంత అలిసిపోయాడు. ఆయనకి నిద్రపోవాలంటే ఎప్పుడు టైం దొరికేది తెలుసా? ఏదైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనకి సమయం దొరికేది, అప్పుడు పడుకునేవాడు. మిగిలినప్పుడు అయితే రాత్రి అంతా పోయి ప్రార్థన చేసేవాడు, పగలంతా సువార్త చెప్పేవాడు. ఎప్పుడైనా ప్రయాణంలో సమయం దొరికితే అప్పుడు పడుకునేవాడు. చూడండి ఎంత గాఢ నిద్రలో ఉన్నాడు. చూడండి నిద్ర కరువు అయిపోయింది ఆయనకి. అసలు వీళ్ళందరూ భయపడిపోతా, అమ్మో సముద్రంలో అల్లొచ్చేసి తుఫాన్ వచ్చేసింది, ఇంక మునిగిపోతుంది పడవ, అంత భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఈయన నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా. నిద్ర కూడా కరువు అయిపోయింది. నిద్ర కూడా సరిగా లేదు యేసుక్రీస్తుల వారికి. అలా తిండి సరిగా లేదు, తాగడానికి నీరు సరిగా లేదు, నిద్ర సరిగా లేదు. ఇంకా ఒక మాట అంటాడు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకో చోటు లేదు. అసలు ఆయనకు గూడు కూడా సరిగా లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన ఏమి సంపాదించుకోవాలి ఈ లోకంలో? చివరికి ఆయన పుట్టినప్పుడు ఉయ్యాలేదో తెలుసా? ఆయన పడుకోబెట్టడానికి ఉయ్యాలేదో తెలుసా? పశువుల తొట్టె. మనం పశువులకి గడ్డో కుడితే ఏదో పోస్తాం కదా, ఆ తొట్టి చూసారా? ఆ తొట్టిలో పడుకోబెట్టారంటే యేసుక్రీస్తుని. ఎక్కడ పుట్టాడు కూడా రాయబడలా పాపం మహానుభావుడు. చివరికి పడుకోబెట్టడానికి స్థలం లేకుండా తొట్టిలో పడుకోబెట్టారంట. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి కూడా ఆయనకి స్థలం లేదు, సొంత సమాధి కూడా లేదు ఆయనకి. ఏరే వాళ్ళ సమాధిలో సమాధి చేశారు. ఆయనకంటూ ఏది సంపాదించుకోవాలా, ఆయన ఏ సుఖాన్ని అనుభవించలే ఈ లోకంలో. హల్లెలూయా. బైబిల్లో చివరికి ఒక మాట ఆయన గురించి రాయబడిన మాట మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను ఏం చేయలేదంట? సంతోషపరుచుకోలేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, మనలాంటి సంతోషం ఆయనకి లేదు. హల్లెలూయా. మనలాగా ఆయన తినలేదు, మనలాగా ఆయన తాగలేదు, మనలాగా కళ్ళ నిండా నిద్రపోలేదు. అసలుకి నిన్న తిరుపతికి మా అత్త మొన్న ప్రేయర్ ఉన్నింది. నాన్న బట్టలు తీసుకోండి అనేసి, ఇంకా మళ్ళీ ఎప్పుడు తీస్తాననేసి తిరుపతికి తీసుకొని పోయింది. ఏదో 1 గంటలో అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది అంటే వీళ్ళు షాపులోకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉండరు. రానేలా వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి ఆడ పీలర్లో బస్సు దిగేసరికి 9 అయింది టైం. మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి, ఇంక నేను అక్కడనే ఉంటే డ్రెస్ కూడా లేదు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళడం కొద్దిగా కష్టం అనేసి, మీరు ఎన్నే ఉండండి అనేసి భవ్యకి చెప్పి, కొద్దిగా లేట్ అయినా అక్కడికైనా రండి అని చెప్పేసి, నేను రాత్రిపూట మళ్ళీ 10కి బయలుదేరితే దగ్గర 11 పైన వచ్చిన ఇంటికి. ఆ దుమ్ముకి అదంతా కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి. వచ్చి పడుకునేసరికి అబ్బా వాక్యం ప్రిపేర్ అవుదామంటే నిద్ర వచ్చేసి పడుకొని తెల్లారితో లేసి మళ్ళీ ప్రిపేర్ అయినా. ఏదో కొద్దిగా నిద్ర మేలుకుందానికే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటే, నాకు ఎంత ఇబ్బందిగా ఉంటే,
దేవుడు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు, హల్లెలూయా. ఆయనతో పోల్చుకుని అంత నేను కాదు, కానీ ఆయనలో దుమ్ము కన్నా తక్కువే నేను. అంత గొప్పవాడు ఆయన, హల్లెలూయా. అన్ని త్యాగాలు చేశాడు ఆయన. ఎన్నో లేని రాత్రులు, తిండి లేకుండా, అసలుకి గూడు లేకుండా, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అనేక త్యాగాలు చేయడాన్ని బట్టి మనకు అందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే త్యాగం, అనేకుల త్యాగం. మరి ప్రాముఖ్యంగా క్రిస్మస్ అంటే దేవుడు దరిద్రుడు అవడం. దేవుడు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఇంకా మీకు చెప్పాలంటే ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది, బిచ్చగాడని. ఆ బిచ్చగాడి సినిమాలో అంట తల్లి కోసం వాడు ఏం చేస్తాడంటే 40 రోజులు బిచ్చగాడి వేషం వేస్తాడు. ఏం వేషము? భిక్షమెత్తే భిక్షగాడి అంటే భిక్షం ఎత్తాడనమాట 40 రోజులు. సేమ్ అది వాడు యాక్షన్ చేసాడేమో, అనేక రివార్డులు ఏమేమో వచ్చినాయి. కానీ రియల్ స్టోరీ ఏంటంటే దేవుడు మన కోసం అది చేశాడు, హల్లెలూయా. అసలుకి ఆయన స్థాయి అంతా, ఆయన ఎంత గొప్పవాడు, దేవునితో సమానుడు, పరలోకంలో ఎంత గొప్ప స్థాయి అయింది. ఆ స్థాయిని విడిచిపెట్టి భూమి మీదకి ఎలా వచ్చాడు? ఏది ఒట్టిగా అసలుకి హాస్పిటల్లో కూడా కాదా, ఇంట్లో కూడా కాదా, అక్కడ పశువుల తొట్టులో పడుకోబెట్టాడంట, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు దరిద్రుడయ్యాడు మన కోసం. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనకు అర్థం తెలియలే. క్రిస్మస్ అంటే త్యాగం. క్రిస్మస్ అంటే దేవుడు దరిద్రుడు అవడం, దేవుడు ధనవంతుడిగా ఉన్నవాడు పేదవాడుగా భూలోకానికి రావడం, హల్లెలూయా. కాబట్టి మనం ఏమైనా అలాంటివి చేయగలుగుతున్నామా? ఈ క్రిస్మస్లో మనం చేయగలిగింది ఏంటి దేవుని కోసం? మన జీవితంలో ఏం చేసాం దేవుని కోసం? ఏం త్యాగం చేసాం? దేవుడైతే అన్ని త్యాగాలు చేసి ఈ లోకానికి వస్తే మనం ఏం చేయగలిగాం? ఒక త్రాగుడు అలవాటుని విడిచిపెట్టగలిగామా? ఒక వ్యభిచారాన్ని విడిచిపెట్టగలిగామా? మనకున్న ఏ వ్యసనాన్ని విడిచిపెట్టగలిగామా? మనం దేవుని కొరకు మన కాలాన్ని వెచ్చించామా? మన ధనాన్ని వెచ్చించామా? మన జ్ఞానాన్ని వెచ్చించామా? ఏం ఖర్చు పెట్టాం చెప్పండి దేవుని కోసం? కాబట్టి మనం కూడా దేవుని కొరకు త్యాగం చేసేవాళ్ళుగా ఉండాలి, హల్లెలూయా. అనేక ఆత్మలు రక్షించడం కోసం మనం ఏదైనా చేయగలిగిన వారుగా ఉండాలి. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటనైనా త్యాగము, హల్లెలూయా. కాబట్టి అట్టి త్యాగం కలిగిన వారంగా మనం కూడా దేవుని కొరకు బ్రతకదాం, దేవుని కొరకు పని చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నీతిమంతునిగా మార్చడానికి కొరకు, నిన్ను పరలోకం తీసుకురావడం కొరకు త్యాగం చేశాడు తండ్రి, త్యాగం చేశాడు కుమారుడు, త్యాగం చేశారు మరియా యోసేపులు. ఎందుకంటే మనం నీతిమంతులుగా మారాలని, మనం పరలోకం చేరాలని. అదే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ వారంలో, క్రిస్మస్ నెలలో ఉన్న మనం ఆ త్యాగాన్ని తలపోసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఆయన చేసిన త్యాగానికి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం విడిచిపెట్టగలిగాం, ఏం ఇవ్వగలిగాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఏదైనా ఈ క్రిస్మస్ నెలలో తీసివేసుకోవాల్సింది ఏదైనా ఉంటే తీసివేసుకుని, నూతన సంవత్సరం రాబోతోంది, నూతన సంవత్సరంలో మనం నూతనంగా మారి అడుగు పెట్టడానికి మనం తీర్మానం తీసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. క్రిస్మస్లో అనేక త్యాగాలు ఉన్నాయని మాకు తెలియక క్రిస్మస్ అంటే పండగ, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఆనందం అనేసి అనుకుంటున్నాం. కానీ క్రిస్మస్ అంటే గొప్ప త్యాగం అనేసి మాకు అర్థం కాలేదు నాయన. కాబట్టి మేము కూడా ఆ త్యాగాన్ని అర్థం చేసుకొని మీ కొరకు బ్రతికే అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. మీ కొరకు ఏదైతే విడిచిపెట్టగలమో, ఏదైతే ఇవ్వగలమో, ఏవైతే చేయగలమో తండ్రి, అవన్నీ చేయగలిగిన పిల్లలుగా మేమందరూ ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో వచ్చినప్పుడు సరిగా నిద్ర లేదు నాయన, సరిగా తిండి లేదు, సరిగా నీరు లేదు, తనకంటూ ఏది ఆయన సంపాదించుకోలేదు, గూడు లేదు. అలాంటి పరిస్థితుల్లో చివరికి చనిపోతే తనకంటూ ఒక సమాధి కూడా లేదు నాయన, ఇతరుల సమాధిలో ఆయన పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మాకు అవన్నీ ఉన్నాయి. మేము యేసుక్రీస్తుకి ఏమేమి లేవో అవన్నీ మాకు సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో కూడా మేము మీ కొరకు బ్రతకలేని పరిస్థితి. కాబట్టి మమ్మల్ని సరిచేయండి. మీ కొరకు బ్రతకడానికి, మా జీవితాన్ని మీ కొరకు త్యాగంగా తండ్రి జీవించడానికి, అంతం వరకు నీతిగా యథార్థంగా బ్రతకడానికి సహాయం చేయండి ఆయన అంటూ ఎంతమంది పిల్లలు అయితే ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని తండ్రికి మీదట ముందున్న సమయాన్ని అంతటిని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్.